మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. ఈ రోజే అత్యంత శక్తివంతమైన కార్తీక పౌర్ణమి. సంవత్సరంలోని పౌర్ణమిలోకెల్లా ఇది అతిపెద్ద పౌర్ణమి అని శ్రీకృష్ణుడు ఒకసారి చెప్పాడు. పంచాంగం ప్రకారం ప్రతి నెల పౌర్ణమి వస్తుంది. కానీ కొన్ని పౌర్ణములు అత్యంత శక్తివంతమైనవిగా, విశేషమైన ఫలితాలను ఇచ్చేవిగా మన శాస్త్రాలు చెప్తూ ఉన్నాయి. అలాంటి అతి శక్తివంతమైన అతిపెద్ద పౌర్ణమే ఇది. ఈరోజు చంద్రుడు తన 16 కళలతో పరిపూర్ణంగా ప్రకాశిస్తాడు. ఈ పౌర్ణమి రోజున మనం చేసే ఏ చిన్న పరిహారమైనా, ఏ చిన్న పూజ అయినా సరే అది 1000 రెట్ల ఫలితాలను ఇస్తుంది. ఎందుకంటే ఈ రోజున ప్రకృతిలో, వాతావరణంలో దైవిక శక్తులు చాలా ఎక్కువగా సంచరిస్తూ ఉంటాయి. మనం చేసే పూజలు, జపాలు, పరిహారాలు నేరుగా ఆ దేవతలకు చేరి మన కోరికలు వెంటనే నెరవేరుతాయి. ముఖ్యంగా ఈరోజు రాత్రి 11 గంటల్లోపు ఉప్పుతో ఒక చిన్న పరిహారం చేస్తే చాలు. తరతరాల దరిద్రము, కష్టాలు, అప్పుల బాధలు, అనారోగ్య సమస్యలు అన్నీ తొలగిపోయి కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యము, ఆస్తి, సిరి సంపదలు వస్తాయి. ధన సమస్యలు పోయి కోరినంత ధనం వచ్చి పడుతుంది. అంతేకాదు, ఈ ఉప్పు పరిహారం చేస్తే ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో పాటు లక్ష్మీదేవి కటాక్షం కూడా మన ఇంటి మీద, మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. ఈ ఉప్పు పరిహారం అంతా శక్తివంతమైనది, అంతా గొప్పది. మరి ఇంతకీ ఈ పౌర్ణమి రోజు ఉప్పుతో ఏం చేయాలి, ఏం చేస్తే కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. ఫ్రెండ్స్, ఈ వీడియో చూసే ముందు ఓం నమః శివాయ అని ఒక చిన్న కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టడం మర్చిపోవద్దు. ఇక వీడియోలోకి వస్తే, ఈ పరిహారానికి మనం వాడబోయే ముఖ్యమైన వస్తువు ఉప్పు. మన అందరి ఇళ్లలో ఉప్పు ఉంటుంది. ఉప్పు లేనిదే మనకు రోజు గడవదు. వంటల్లో రుచికి వాడే ఉప్పులోనే అద్భుతమైన దైవిక శక్తి దాగి ఉందని మీకు తెలుసా? సాక్షాత్తు ఆ శ్రీ మహాలక్ష్మీదేవి స్వరూపమే ఉప్పు. క్షీరసాగర మదనం జరిగినప్పుడు లక్ష్మీదేవితో పాటు ఉద్భవించిన వాటిల్లో ఉప్పు కూడా ఒకటి. అందుకే ఉప్పును లక్ష్మీదేవి సహోదరిగా భావిస్తాను. ఎక్కడైతే ఉప్పు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి స్థిరంగా ఉంటుంది. ఉప్పుకు ఉన్న గొప్ప గుణం ఏమిటి అంటే, అది తన చుట్టూ ఉన్న ప్రతికూల శక్తిని, అంటే నెగిటివ్ ఎనర్జీని పూర్తిగా గ్రహించేస్తుంది. మన ఇంట్లో ఉండే కంటి దృష్టి, నర దృష్టి, అసూయ, ఈర్ష్య వంటి చెడు శక్తులన్నిటినీ ఉప్పు స్వీకరించి ఆ ప్రదేశాన్ని శుభ్రపరుస్తుంది. అందుకే మన పెద్దలు ఎప్పుడూ ఉప్పును కింద పారేయకూడదు, దాన్ని ఎవరికీ అప్పుగా ఇవ్వకూడదు, చేతికి అందించకూడదు అని చెప్తూ ఉంటారు. ఎందుకంటే ఉప్పును మనం ఎంత గౌరవంగా చూసుకుంటే మన ఇంట్లో లక్ష్మీదేవి అంత స్థిరంగా ఉంటుంది. పౌర్ణమి రోజు దుకాణానికి వెళ్ళి ఒక కొత్త ఉప్పు ప్యాకెట్టు కొనుక్కొని ఇంటికి తీసుకువస్తూ ఉంటే చాలా మంచి శుభ ఫలితాలు కలుగుతూ ఉంటాయి. ప్యాకెట్ ఉప్పు అయినా పర్వాలేదు, గల్లులుప్పు అయితే ఇంకా శ్రేష్టం. అలా ఈ పవిత్రమైన రోజున కొత్త ఉప్పును ఇంటికి తీసుకురావటం అంటే సాక్షాత్తు లక్ష్మీదేవిని మన ఇంటికి ఆహ్వానించటంతో సమానం. ఇలా చేయటం వల్ల ఇంట్లో ధనానికి, ధాన్యానికి ఎటువంటి లోటు ఉండదు. అలాగే ఈ వంటగదిలో ఉప్పు నిల్వ చేసుకునే జాడీని ఎప్పుడూ నిండుగా ఉండేలాగా చూసుకోండి. ఉప్పు జాడీ ఖాళీగా ఉంటే ఆ ఇంట్లో దరిద్రం తాండవిస్తుంది. కాబట్టి ఈరోజు కొన్న కొత్త ఉప్పుతో మీ జాడీని నింపండి. ఇది ఈరోజు మీరు చేయాల్సిన మొదటి పని. ఇలా చేయటం వల్ల మీ ఇంట్లోకి ధనాకర్షణ మొదలవుతుంది. మనం ఉప్పుతో ఈరోజు రాత్రి ఏం చేయాలంటే, ఈ పరిహారం ఈరోజు రాత్రి 6 గంటల నుండి 11 గంటల మధ్యలో ఎప్పుడైనా చేసుకోవచ్చు. ఈ సమయం చాలా శక్తివంతమైనది. ఈ పరిహారానికి కావలసిన వస్తువులు చాలా సులభంగా దొరికేవే, కానీ వాటి ప్రభావం మాత్రం అమోఘమైనవి. ముందుగా ఒక మట్టి పాత్రను తీసుకోండి. మట్టి కుండలో వండిన ఆహారం ఎంత రుచిగా, ఆరోగ్యంగా ఉంటుందో మట్టి పాత్రలో వెలిగించిన దీపానికి కూడా అంతటి శక్తి ఉంటుంది. మట్టి మనకు పంచభూతాలలో ఒకటి. ఇది స్థిరత్వాన్ని సూచిస్తుంది. మీ దగ్గర మట్టి పాత్ర లేకపోతే ఒక చిన్న గాజు గిన్నె లేదా ఏదైనా పింగాణి గిన్నె అయినా తీసుకోవచ్చు. కానీ స్టీలు, ప్లాస్టిక్ వంటివి వాడకూడదు. ఇప్పుడు మీరు తీసుకున్న ఆ మట్టి పాత్ర లేదా గిన్నెలో నిండుగా గల్లులుప్పు వేయండి. గిన్నె అంచుల వరకు ఉప్పుతో నింపాలి. గుర్తుంచుకోండి, ఈ ఉప్పు సాక్షాత్తు లక్ష్మీదేవి స్వరూపం. ఈ ఉప్పు మన ఇంట్లో ఉన్న, జీవితంలో ఉన్న ఆర్థిక సమస్యలను, ప్రతికూల శక్తులను గ్రహించడానికి సిద్ధంగా ఉంది. ఇప్పుడు ఆ ఉప్పు మీద 5 లవంగాలను రౌండ్గా పెట్టండి. లవంగాలు మనందరికీ తెలుసు,
ఘాటైన సువాసనను కలిగి ఉంటాయి. తాంత్రిక శాస్త్రంలో ధనాకర్షణకు లవంగాలను ఎక్కువగా వాడుతూ ఉంటారు. లవంగాలకు మనసులో ఉన్న కోరికలను నేరుగా నెరవేర్చే శక్తి ఉంటుంది కనుక లవంగాలను తీసుకొని ఆ లవంగాలను ఉప్పు మీద గుండ్రంగా ఒక వలయంలాగా పేర్చండి. ఇది ఒక శక్తి వలయాన్ని నిర్మించటం లాంటిది. ఇది మీ సంపదకు ఒక రక్షణ కవచంలా పనిచేస్తుంది. లవంగాల వలయం మధ్యలో ఉండే ఉప్పు మధ్య భాగంలో కొద్దిగా పసుపు, దాని మీద కొద్దిగా కుంకుమ వేయండి. పసుపు గురుగ్రహానికి, సౌభాగ్యానికి ప్రతీక. కుంకుమ సాక్షాత్తు అమ్మవారి స్వరూపం. పసుపు కుంకుమ లేనిదే ఏ శుభకార్యము జరగదు. ఈ రెండింటిని అక్కడ ఉంచటం ద్వారా మనం ఆ శ్రీ మహాలక్ష్మీదేవిని, సకల దేవతలను ఆవాహన చేసుకున్నాము. ఆ తర్వాత ఈ పసుపు కుంకుమ పైన కొంచెం ఆవాలను కూడా వేయండి. ఒక అర స్పూన్ ఆవాలు వేస్తే చాలు. ఆవాలు చాలా శక్తివంతమైనవి. మన కష్టాలను తొలగించి మన జీవితాన్ని మార్చేసే శక్తి ఆవాలకు ఉంటుంది. ధనాన్ని ఆకర్షించే శక్తి కూడా ఆవాలకు ఉంటుంది కనుక ఆవాలు కూడా వేయండి. ఆ తర్వాత ఒక ఉమ్మెత్తకాయ తీసుకోండి. ఉమ్మెత్త చెట్టు గురించి మీ అందరికీ తెలిసే ఉంటుంది. ఉమ్మెత్త పువ్వులు, కాయలు, ఆకులు అంటే ఆ పరమశివుడికి అత్యంత ప్రీతికరం. శివుడిని అభిషేకించేటప్పుడు, పూజించేటప్పుడు ఉమ్మెత్త పువ్వులను సమర్పిస్తే ఆయన వెంటనే ప్రసన్నుడవుతాడు. ఈ ఉమ్మెత్తకాయకు మన జీవితంలో ఉన్న ఎంతటి తీవ్రమైన కష్టాన్నైనా, గ్రహదోషాలనైనా, శత్రుబాధనైనా తొలగించే శక్తి ఉంది. మీరు ఒక ఉమ్మెత్తకాయను తీసుకోండి. దానిని జాగ్రత్తగా పైన మూతలాగా కోసి లోపల ఉన్న గింజలన్నిటినీ పూర్తిగా తీసివేయండి. ఇప్పుడు ఆ కాయ ఒక చిన్న ప్రమిదలాగా, ఒక గిన్నెలాగా తయారవుతుంది. ఉమ్మెత్తకాయ విషపూరితమైనది కాబట్టి ఈ పని చేసేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండండి. పని పూర్తయిపోయినాక చేతులు శుభ్రంగా కడుక్కోండి. ఇప్పుడు ఉమ్మెత్తకాయతో మనం తయారు చేసుకునే చిన్న ప్రమిదను మనం ముందుగా సిద్ధం చేసుకున్న ఉప్పు గిన్నె మధ్యలో పసుపు, కుంకుమ, ఆవాలు పెట్టిన చోట అమర్చండి. అంటే ఉప్పు మీద, లవంగాల మీద, వలయం మీద, దాని మధ్యలో ఈ ఉమ్మెత్త కాయ ప్రమిద ఉండాలి. ఇప్పుడు ఆ ఉమ్మెత్తకాయ ప్రమిదలో నువ్వుల నూనె పోయండి. నువ్వుల నూనెతో దీపం వెలిగించటం వల్ల శనిగ్రహ దోషాలు, మనకు ఉన్న కర్మఫలాలు, రుణ బాధలు అన్నీ తొలగిపోతాయి. తర్వాత ఆ నూనెలో 2 దూది వత్తులను తీసుకొని ఒకే వత్తిగా చేసి వేయండి. ఇప్పుడు మీరు తయారు చేసుకున్న ఈ ఉప్పు ఉమ్మెత్త దీపాన్ని మీ ఇంట్లో పూజ గదిలో శివుడి పటం లేదా శివలింగం ముందు పెట్టండి. ఒకవేళ శివుడి పటం లేకపోతే లక్ష్మీదేవి పటం ముందు లేదా మీ ఇష్టదైవం ముందు అయినా సరే పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఆ ఉమ్మెత్తకాయ ప్రమిదలో ఉన్న వత్తిని ఏకహారతితో వెలిగించండి. దీపం వెలిగించిన వెంటనే మీ 2 చేతులు జోడించి కళ్ళు మూసుకొని ఆ దీపపు జ్యోతిని మీ మనసులో ఊహించుకోండి. ఈరోజు ఇంతటి శక్తివంతమైన పౌర్ణమి తిథి నాడు ఆ పరమశివుడికి ప్రీతిపాత్రమైన ఉమ్మెత్తకాయలో లక్ష్మీ స్వరూపమైన ఉప్పు మీద నేను ఈ దీపాన్ని వెలిగిస్తూ ఉన్నాను అని సంకల్పం చెప్పుకోండి. ఓ పరమేశ్వర, నా జీవితంలో ఉన్న సకల దరిద్రాలు, దోషాలు, కష్టాలు, అప్పుల బాధలు, శత్రుపీడలు అన్నీ ఆ దీపపు జ్యోతిలో కాలి బూడిదైపోవాలి. నా ఇంట్లో సిరి సంపదలు స్థిరంగా ఉండాలి. నాకు కూర్చుని తిన్నా తరగని ఐశ్వర్యాన్ని ప్రసాదించు తండ్రి అని మనస్ఫూర్తిగా పూర్తి నమ్మకంతో ప్రార్థించండి. మీ కుటుంబ సభ్యులందరూ బాగుండాలని, అందరూ ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని కోరుకోండి. మీకు ఉన్న తీరని కోరిక ఏదైనా ఉంటే, ఉదాహరణకు ఉద్యోగము, వివాహము, సంతానము, గృహ నిర్మాణము వంటివి ఏవైనా సరే, ఆ కోరికను ఆ జ్యోతి ముందు చెప్పుకోండి. ఒక 5 లేదా 10 నిమిషాల పాటు ఆ దీపం దగ్గరే ప్రశాంతంగా కూర్చొని మీ మనసులోని భారాన్నంతా ఆ దేవుడి పాదాల దగ్గర ఉంచండి. ఈ పరిహారం చేస్తున్నంతసేపు మీ మనసులో ఎటువంటి చెడు ఆలోచనలు, సంశయాలు ఉండకూడదు. పూర్తి నమ్మకమే ఈ పరిహారానికి బలం. ఈ పరిహారం యొక్క శక్తిని ఒక్కసారి అర్థం చేసుకోండి. కింద ఉన్న ఉప్పు మీ ఇంట్లో, మీ జీవితంలో ఉన్న సమస్త ప్రతికూలతలను లాగేస్తుంది. దాని మీద ఉన్న లవంగాలు ధనాకర్షణ శక్తిని ఒక వలయంలా బంధించి ఉంచుతాయి. మధ్యలో ఉన్న పసుపు, కుంకుమలు శుభాన్ని, సౌభాగ్యాన్ని సూచిస్తాయి. ఆవాలు మీ కష్టాన్ని తొలగిస్తాయి. అన్నిటికన్నా ముందుగా లేదా ముఖ్యంగా శివుడికి ఇష్టమైన ఉమ్మెత్తకాయలో వెలుగుతున్న ఈ దీపం మీ కష్టాలను నేరుగా ఆ శివయ్య దగ్గరకు తీసుకుని వెళ్ళి వాటిని కాల్చివేస్తుంది. ఇది ఒక సాధారణ దీపం కాదు, మీ తలరాతను మార్చే శక్తివంతమైన తాంత్రిక దీపం. ఈ దీపం వెలిగినంతసేపు మీ ఇంట్లో ఒక అద్భుతమైన సానుకూల శక్తి ప్రవహిస్తుంది. రాత్రి 11 గంటల వరకు దీపం వెలుగుతూ ఉండనివ్వండి. ఆ తర్వాత అదే దానంతటా అదే కొండెక్కినా పర్వాలేదు. మీరు నిద్రపోయే ముందు ఆ దీపానికి నమస్కరించి నిద్రపోండి. మరుసటి రోజు ఉదయం స్నానం చేశాక ఆ దీపం దగ్గరకు రండి. ఆ ఉమ్మెత్తకాయ, అందులోని నూనె, వత్తి, అలాగే బౌల్లోని ఉప్పు, లవంగాలు, ఆవాలు అన్నీ మీ కష్టాలను, దరిద్రాలను గ్రహించి ఉంటాయి. బట్టి వాటిని ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఉంచుకోకూడదు.
ఆ గిన్నెలోని ఉప్పు, లవంగాలు, ఆవాలు, పసుపు, కుంకుమ, ఉమ్మెత్తకాయ అన్నిటినీ కలిపి ఒక కవరులో వేసి మీ ఇంటి నుండి దూరంగా ఎవరూ తొక్కని ప్రదేశంలో ఏదైనా పారే నీటిలో కానీ చెట్ల మొదట్లో కానీ వేసేయండి. వాటిని పారేసి వెనక్కి తిరిగి చూడకుండా ఇంటికి వచ్చేయండి. మీరు పరిహారానికి వాడిన గిన్నెను శుభ్రంగా కడిగి మళ్ళీ పూజకు లేదా ఇంట్లో వాడుకోవచ్చు. ఈ ఒక్క పరిహారం చాలు మీ జీవితంలో మీరు ఊహించిన అద్భుతమైన మార్పులు చూస్తారు. ఏళ్ల తరబడి పట్టి పీడిస్తున్న ఆర్థిక సమస్యలు, అప్పుల బాధలు, అనారోగ్యాలు అన్నీ మటుమాయం అవుతాయి. ధన ప్రవాహానికి ఉన్న అడ్డంకులన్నీ తొలగిపోతాయి. నాలుగు వైపుల నుండి డబ్బు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది. ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధి ఉంటుంది. ఇంట్లో ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. భార్యాభర్తల మధ్య ఉన్న గొడవలు సమసిపోతాయి. అన్నిటికన్నా ముఖ్యంగా ఆ పరమశివుడి సంపూర్ణ అనుగ్రహం, లక్ష్మీదేవి కటాక్షం మీకు లభిస్తాయి. దీనివల్ల మీకు వచ్చే సంపద స్థిరంగా ఉంటుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తిపాస్తులు మీకు కలుగుతాయి. ఈ పరిహారం అంత శక్తివంతమైనది కనుక ఈ అద్భుతమైన పౌర్ణమి రోజున ఈ అవకాశాన్ని ఎవరూ వదులుకోవద్దు. పూర్తి విశ్వాసంతో ఈ పరిహారాన్ని ఆచరించి మీ జీవితాన్ని బంగారుమయం చేసుకోండి. శివయ్య అనుగ్రహంతో మీ కోరికలు నెరవేర్చుకోండి. చాలామంది జీవితంలో ఎంతో కష్టపడుతూ ఉంటారు. రాత్రి పగలు తేడా లేకుండా శ్రమిస్తారు. అయినా కూడా చేతిలో డబ్బు నిలవదు. వచ్చిన డబ్బు వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది. అనవసరమైన ఖర్చులు, అనారోగ్య సమస్యలు, అప్పుల బాధలు ఇలా ఏదో ఒక రూపంలో వారిని వేధిస్తూ ఉంటాయి. ఎంత కష్టపడినా చేతిలో డబ్బు అనేది మిగలదు. అలా విపరీతమైన ధన సమస్యలు ఉన్నవారు ఈ పరిహారం చేసుకుంటే అద్భుతమైన ఫలితాలు వస్తాయి. అలాగే అప్పుల బాధలు ఉన్నవారు ఈ ఉప్పు పరిహారం చేసుకుంటే తొందరలోనే ఆ అప్పులన్నీ తీరిపోతాయి. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. కూర్చుని తిన్నా తరగని ఆస్తి వస్తుంది. కనుక ప్రతి ఒక్కరూ కూడా ఈ పౌర్ణమి రోజు తప్పనిసరిగా ఉప్పుతో ఈ పరిహారం చేసుకొని శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి. అమావాస్య మరియు పౌర్ణమి ఇద్దరూ అక్కా చెల్లిళ్ళ ఈ కథను వింటే చాలు మీ దశ తిరిగిపోతుంది. మీకు ఉండే కష్టాలన్నీ పోతాయి. మీ దశ తిరిగిపోతుంది. పేదరికం మీ దరి చేరదు. మీ జీవితం అద్భుతంగా మారిపోతుంది. ఈ కథను వినటం వలన శివయ్య అనుగ్రహం కలుగుతుంది. సకల ఐశ్వర్యాలు సిద్ధిస్తాయి. పట్టిందల్లా బంగారం అవుతుంది. రాజయోగం పడుతుంది. మీరు ఎప్పటి నుండో అనుభవిస్తున్న కష్టాలు మొత్తం పోతాయి. ఎంతో అదృష్టం ఉంటే తప్ప ఈ వీడియోను చూడలేరు. ఒక రాజ్యంలో ఒక రాజు, ఒక రాణి ఉండేవారు. ఆయనకు ఇద్దరు కుమారులు ఉన్నారు. ఒక కుమార్తె పేరు అమావాస్య, మరొక కుమార్తె పేరు పౌర్ణమి. పౌర్ణమి చాలా భక్తి కలిగి ఉండేది. ఎప్పుడూ కూడా గోవులకు సేవలను చేస్తూ ఉండేది. తానే అన్ని పనులను చేసేది. అమావాస్య మాత్రం ఎప్పుడూ కూడా ఏ పూజలు చేయడానికి ఆసక్తి చూపించేది కాదు. ఆమె ఎప్పుడూ కూడా దైవ ప్రార్థన చేయలేదు. అమావాస్య ఏ పని కూడా చేసేది కాదు. కానీ అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ మాత్రము ఒకరంటే ఒకరు చాలా ఇష్టంగా ఉండేవారు. కానీ పూర్ణిమ అంటే రాజుకు, రాణికి అంత ఇష్టం ఉండేది కాదు. వారిద్దరూ కూడా అమావాస్యని ఎక్కువగా ప్రేమగా చూసేవారు. తన కొడుకులిద్దరినీ కూడా ప్రేమగా చూసుకునేవారు. తన కొడుకుల విషయంలోనే ఎక్కువ శ్రద్ధను తీసుకుంటూ ఉండేవారు. కాలం గడిచే కొద్దీ రాజుగారి పిల్లలు పెరిగి పెద్దయ్యారు. రాజదంపతులు, రాజకుమారులు ఇద్దరికీ కూడా వివాహాన్ని చేశాడు. కుమార్తెలకు కూడా వివాహం చేయాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు రాణి రాజుతో ఇలా చెప్తుంది, చూడండి, పూర్ణిమ ఎప్పుడూ కూడా ఎక్కువగా పనిచేయడానికి ఇష్టపడుతుంది. గోసేవ చేయడానికి ఇష్టపడుతుంది. భజనలు, కీర్తనలు అంటూ ఉంటుంది. అందువలన ఆమెకు ఎవరైనా పేదింటి అబ్బాయిని చూసి పెళ్లి చేయమని చెప్తుంది. ఎందుకంటే ధనవంతుల కుటుంబంలోనికి వెళ్ళినట్లయితే ఇవన్నీ చేయడానికి కుదరదు. కాబట్టి మనం పౌర్ణమిని పేద ఇంటికి పంపిద్దాం అంటుంది. దానికి రాజు కూడా సరే అని చెప్పి సంబంధాలు వెతకటం మొదలుపెట్టాడు. చివరికి రాజు పూర్ణిమకు ఒక పేదింటి అబ్బాయితో వివాహాన్ని ఖాయం చేశాడు. ఇక ఇప్పుడు రాణి ఇలా అంటుంది, మహారాజా, అమావాస్యకు కూడా మనము వివాహాన్ని చేద్దాము. అక్కా చెల్లెళ్ళు ఇద్దరికీ కలిపి పెళ్లి చేయండి అని చెప్పింది. అప్పుడు రాజుగారు అదే గ్రామానికి చెందిన వేరొక రాజకుమారుడితో అమావాస్యకు వివాహాన్ని కుదిరించాడు. రాజు రాణికి అమావాస్యకు రాజకుమారుడితో వివాహం కుదిరిందని చెప్పగానే చాలా సంతోషించి అప్పుడు ఆమె మనసులో ఎలా అనుకుంటుంది, పేద ఇంట్లో పూర్ణిమ ఎలా ఉంటుందో ఇప్పుడు చూస్తాను. ఆమె ఎప్పుడూ పూజలు అంటూ ఉంటుంది. ఆమెకు దేవుడు ఎలా సహాయం చేస్తాడో చూద్దాము అని అనుకుంటుంది. సమయం రాగానే రాజుగారు తన ఇద్దరు కుమార్తెలకు కూడా వివాహాన్ని చేశాడు. అమావాస్యకు చాలా సంపదను కూడా ఇచ్చాడు. కానీ పూర్ణిమకు మాత్రము ఏమీ ఇవ్వలేదు. వారి సోదరులు అమావాస్యను మరియు పూర్ణిమను చాలా ప్రేమగా చూసుకుంటూ ఉండేవారు. కానీ అమావాస్య మాత్రము వదినగార్లపై ఎప్పుడూ కూడా పెత్తనాన్ని చలాయిస్తూ ఉండేది.
పౌర్ణమి మాత్రం ప్రతి పనిలోనూ కూడా వాళ్లకు సహాయాన్ని చేస్తూ ఉండేది. పెళ్ళయ్యాక అమావాస్య, పూర్ణిమ ఇద్దరూ కూడా తమ అత్తగారింటికి వెళ్ళిపోయారు. ఒకసారి అమావాస్య తమ ఇంట్లో శివ పూజను ఏర్పాటు చేసుకుంది. ఆ పూజకు ఊర్లో అందరినీ పిలిచింది, కానీ తన సోదరి పౌర్ణమిని మాత్రం పిలవలేదు. పౌర్ణమి తన ఇంటి గుమ్మం దగ్గరే కూర్చుని ఉంది. అప్పుడు కొందరు ఆడవాళ్లు పౌర్ణమితో, మీ చెల్లెలు ఇంట్లో ఈరోజు ఈశ్వర పూజ జరుగుతోంది, నువ్వు రావా అని అడిగారు. అప్పుడు పౌర్ణమి ఇలా చెప్తుంది, మా చెల్లి నన్ను పిలవలేదు, నేను ఎలా వెళ్ళను అని అంటుంది. అప్పుడు ఆ మహిళలు, దైవ పూజ జరుగుతున్నప్పుడు ఎవరూ పిలవాలని ఏమీ లేదు, ఎవరైనా సరే వెళ్ళవచ్చు, అందువలన నువ్వు కూడా మాతో రమ్మని పిలిచారు. దాంతో పౌర్ణమి ఆ పూజకు వెళ్ళింది. అమావాస్య పౌర్ణమిని చూసి, నేను నిన్ను పిలవలేదు కదా, నా ఇంటికి ఎందుకు వచ్చావు అని కోపంగా అడుగుతుంది. వస్తే వచ్చావు కానీ నిశ్శబ్దంగా ఒక చోట కూర్చుని ఉండు, అటూ ఇటూ తిరగకు అని చెప్పింది. పౌర్ణమి పేదరికం గురించి ఎగతాళి చేసింది. పూర్ణిమ కళ్ళల్లో నుండి నీళ్లు ప్రవహించాయి. ఆమె శివుణ్ణి ప్రార్థించటం ప్రారంభించింది. ఓ మహాదేవ, నువ్వు నా పట్ల ఎప్పుడు దయ చూపిస్తావు? నేను చేసిన తప్పేమిటి? పూజలు చేయటం నా తప్ప, పని చేయటం నా తప్ప, దేవుడు ఎప్పుడు నన్ను కరుణిస్తాడు అనుకుంటూ ఆమె దేవుణ్ణి వేడుకుంటూనే ఉంది. ఆ శివ పూజ మొత్తం కూడా పూర్తయిపోయింది. అమావాస్య అందరికీ కూడా ప్రసాదాన్ని ఇచ్చింది, కానీ పౌర్ణమికి మాత్రం ఏమీ ఇవ్వలేదు. దాంతో పౌర్ణమి అక్కడి నుండి తిరిగి వచ్చేసింది. ఆమె దారిలో ఇలా అనుకుంటుంది, నేను ఇప్పుడు ప్రసాదాన్ని తీసుకొని వెళ్లకుండా ఇంటికి వెళ్ళినట్లయితే నా పిల్లలు ప్రసాదాన్ని అడుగుతారు, అప్పుడు నేను వారికి ఏ సమాధానం చెప్పాలి అని బాధపడింది. తర్వాత ఆమె అన్నా వదినల దగ్గరకు వెళ్ళాలి అని అనుకుంది. ఇంటికి వెళ్ళి తన భర్తలో పిల్లలతో అన్నగారి ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి అన్నగారింటికి బయలుదేరింది. పౌర్ణమి అలా నడుచుకుంటూ వెళ్తూ ఉండగా దారిలో ఒక తులసి చెట్టు కనిపించింది. అక్కడ ఒక వృద్ధురాలు కూర్చుని ఉంది. ఆ ముసలి ఆవిడ పౌర్ణమిని ఆపి, అమ్మ, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగింది. ఆమె అడిగిన ప్రశ్నలకు పూర్ణిమ తన గురించి ఇలా వివరణ ఇచ్చింది. తను పరిచయం చేసుకుంది. అప్పుడు ఆ ముసలి తల్లి ఇలా అంటుంది, అమ్మా చూడు, ఈ తులసి మొక్క ఎండిపోతుంది, అందులో కొద్దిగా నీటిని పొయ్యమని చెప్పి ఇక్కడ ప్రదేశాన్ని అంతా కూడా శుభ్రం చేయమని చెప్పింది. తనకు స్నానానికి నీళ్లు కూడా తోడమని చెప్పింది. పౌర్ణమి దయతో సరే అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. ముసలి అవ్వ స్నానం చేయడానికి నీటిని కూడా ఏర్పాటు చేసింది. ఆమె పాదాలను నొక్కింది. అన్ని పనులు అయిపోయిన తర్వాత, వేరే ఏమైనా పని ఉందా అమ్మా అని అడిగింది. ఏమీ లేదని చెప్పి ఆమె పౌర్ణమికి తన ఆశీర్వాదాలను ఇచ్చింది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి తనకు ఒక గుడి కనిపించింది. ఆ గుడి దగ్గర ఒక సాధువు కూర్చుని ఉన్నాడు. ఆ సాధువు మరెవరో కాదు, దేవుళ్ళకే దేవుడు మహాదేవుడే. అక్కడ కూర్చుని ఉన్నాడు. ఆయన పౌర్ణమిని ఆపి ఇలా అడుగుతాడు, తల్లి, నువ్వు ఎవరు, ఎక్కడికి వెళ్తున్నావు అని అడిగాడు. పౌర్ణమి తన గురించి వివరణ ఇచ్చి, నేను మా అన్నా వదినల దగ్గరకు వెళ్తున్నాను అని చెప్పింది. అప్పుడు ఆ ముసలి బాబా వేషంలో ఉన్న పరమేశ్వరుడు, తల్లి, ఈ గుడిని కొద్దిగా శుభ్రం చేస్తావా అని అడిగాడు. దానికి పౌర్ణమి సరే చేస్తాను అని చెప్పి ఆ గుడిని శుభ్రం చేసింది. ఇంకా ఆ సాధువుకు కూడా సేవలు చేసింది. అప్పుడు పరమేశ్వరుడు రూపంలో ఉన్న ఆ సాధువు పౌర్ణమికి ఆశీర్వాదాలు ఇచ్చారు. ఆమె ఇంకొద్దిగా ముందుకు వెళ్ళింది. ఇంకొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ కాళీమాత ఆలయం కనిపించింది. తను ఆ కాళీమాత గుడి దగ్గరకు వెళ్ళేసరికి అక్కడ ఒక ముసలి అవ్వ కనిపించింది. ఆమె పౌర్ణమిని పిలిచి, చూడమ్మా, ప్రతి ఒక్కరూ కూడా గుడికి వస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు, కానీ ఎవ్వరూ ఈ గుడిని శుభ్రం చేయటం లేదు. చూడు ఎంత మురికిగా ఉందో, కాస్త ఈ గుడిని శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి సరే అమ్మా, అలాగే చేస్తాను అని చెప్పి తన గుడిని మొత్తం కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసి కాళీమాతకు పూజలు చేసుకుంది. పూజలు చేసుకుని ఆమె మళ్ళీ బయలుదేరింది. ఇంకొద్దిగా ముందుకు వెళ్ళేసరికి ఒక నది వచ్చింది. ఆ నది దగ్గర ఒక ముసలి అవ్వ కూర్చుని ఉంది. ఆ ముసలి అవ్వ రూపంలో ఉన్నది మరెవరో కాదు, ఆమె గంగామాత. గంగామాత పౌర్ణమితో ఇలా చెప్తోంది, చూడు తల్లి, ప్రతి ఒక్కరూ కూడా ఈ నదిలోనికి దిగి స్నానం చేస్తున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఇక్కడ అంతా కూడా చాలా మురికిగా ఉంది. పైన ప్రదేశం అంతా కూడా చాలా మురికిగా చేశారు. చెత్తంతా పేరుకుపోయింది. ఇదంతా శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి పౌర్ణమి,
అలాగే చేస్తాను అని చెప్పి ఆ ప్రదేశాన్నంతా కూడా శుభ్రం చేసింది. శుభ్రం చేసిన తర్వాత అక్కడే ఉన్న నావలో కూర్చుని తను ఆ నావ దాటి అవతల వద్దకు వెళ్ళి తన అన్న ఇంటికి వెళ్ళింది. అన్న వదిన గార్ల ఇంటికి వెళ్ళేసరికి పౌర్ణమి రాకకు వారు చాలా సంతోషపడ్డారు. ఆ రోజంతా కూడా వారు పౌర్ణమితో మంచిగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. రాత్రి అయింది. పౌర్ణమి వాళ్ళ ఇంట్లోనే నిద్రపోయింది. ఉదయం లేచి పౌర్ణమి నేను వెళ్ళి వస్తాను అని చెప్పేసరికి వదినగారులు తనకు ఎరుపు రంగు చీరను ఇచ్చారు. ఆ చీరను కట్టుకొని వెళ్ళమని చెప్పారు. సరే అని చెప్పి పౌర్ణమి ఆ చీరను కట్టుకుంది. అక్కడ నుండి బయలుదేరుతూ ఉంటే వదినగారులిద్దరూ కూడా ఒక సంచిని తనకు ఇచ్చారు. ఆ సంచిని తీసుకుని వెళ్ళమని చెప్పారు. ఆమె సంచిని తీసుకుని బయలుదేరింది. మళ్ళీ అదే నావ ఎక్కి మళ్ళీ యువతల గట్టుకు వచ్చింది. వచ్చి అక్కడ గంగామాత కూర్చుని ఉంది కదా, గంగామాత కూడా పౌర్ణమికి ఒక సంచిని ఇచ్చింది. తను ఆ రెండవ సంచిని కూడా తీసుకుంది. పౌర్ణమి ఇంకొద్దిగా ముందుకు వచ్చేసరికి కాళీమాత ఆలయం కనిపించింది. అక్కడ ఉన్న ముసలి అవ్వ కూడా పౌర్ణమికి ఇంకొక సంచిని ఇచ్చింది. ఆ సంచిని కూడా తీసుకొని పౌర్ణమి ఇంకా ముందుకు బయలుదేరింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళేసరికి తులసీమాత వచ్చింది. అక్కడ కూడా పౌర్ణమికి తులసీమాత దగ్గర ఉన్న ముసలి అవ్వ ఇంకొక సంచిని ఇచ్చింది. అన్నిటినీ తీసుకొని పౌర్ణమి తన ఇంటికి చేరుకుంది. ఇంటికి చేరుకున్న తర్వాత తను అన్నా వదినలు ఇచ్చిన సంచిని ముందుగా విప్పింది. దానిలో మిఠాయిలు ఉన్నాయి, ఇంకా కొత్త బట్టలు ఉన్నాయి. వాటిని తీసి మిఠాయిలను తన పిల్లలకు ఇచ్చింది. కొత్త బట్టలను తన పిల్లలకు ఇచ్చింది. తర్వాత గంగామాత ఇచ్చిన సంచిని తెరిచింది. ఆ సంచి నిండా కూడా బంగారంతో నిండి ఉంది. అది చూసి పౌర్ణమి చాలా ఆశ్చర్యపోయింది. తర్వాత ఆమె కాళీమాత దగ్గర ఉన్న అవ్వ ఇచ్చిన సంచిని తెరిచేసరికి అది కూడా ధనధాన్యాలతో నిండి ఉంది. తర్వాత పరమేశ్వరుడు ఇచ్చిన సంచిని, తులసిమాత ఇచ్చిన సంచిని తీసేసరికి వాటన్నిటి నిండా కూడా ధనధాన్యాలు ఉన్నాయి. పౌర్ణమి చాలా సంతోషపడింది. తన పేదరికం పోయిందని ఎంతో ఆనందించింది. ఇప్పుడు తన ఇంట్లో ఎటువంటి లోటు కూడా లేదు. తను చాలా సంతోషంగా జీవిస్తుంది. కొన్ని రోజులు గడిచిన తర్వాత పౌర్ణమి ఇంట్లో శివపూజను ఏర్పాటు చేసుకోవాలి అని అనుకుంది. అనుకున్నదే తడవుగా తను శివపూజను ఏర్పాటు చేసుకుంది. ఏర్పాటు చేసుకుని అమావాస్యను కూడా తన ఇంటికి పిలిచింది. అప్పుడు ఊళ్ళోని ఆడవాళ్ళందరూ కూడా శివపూజలో పాల్గొనడానికి వచ్చారు. అమావాస్య కూడా వచ్చింది. అమావాస్య పౌర్ణమిని చూసి నీకు ఇంత ధనం ఎలా వచ్చింది అని అడిగింది. అప్పుడు పౌర్ణమి, నేను మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు ప్రసాదాన్ని ఇవ్వలేదు. నేను అదే బెంగలో అన్నా వదినల దగ్గరకు వెళ్దామని బయలుదేరాను అని జరిగిన విషయాన్నంతా కూడా అమావాస్యకు చెప్పింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నువ్వు నాకు కూడా ప్రసాదాన్ని ఇవ్వకు, నేను కూడా అలానే వెళతాను అని చెప్పింది. కానీ పౌర్ణమి మాత్రం, నేను ప్రసాదాన్ని ఎందుకు ఇవ్వకుండా ఉంటాను? ప్రసాదము అందరికీ పంచాలి, అందువలన నేను ప్రసాదాన్ని అందరికీ పెడతాను అని చెప్పింది. కానీ అమావాస్య వినకుండా ఆ ప్రసాదాన్ని తీసుకోకుండానే తను బయలుదేరింది. అమావాస్య బయలుదేరిన తర్వాత తనకు మొదటిగా తులసి చెట్టు వద్ద ఉన్న ముసలి అవ్వ కనిపించింది. ఆ అవ్వ అమావాస్యతో ఇలా అంటుంది, అమ్మాయి, తులసి చెట్టుకు చాలా రోజుల నుండి నీళ్లు లేవు. ఆ ప్రదేశమంతా కూడా చాలా మురికిగా ఉంది. నువ్వు శుభ్రం చేస్తావా అని అడిగింది. దానికి అమావాస్య, ఓ అవ్వ, ఏం మాట్లాడుతున్నావు? నన్ను చూసావా నువ్వు? నేను ఈ పనులన్నీ చేసినట్లయితే నా బట్టలన్నీ కూడా మురికి అయిపోతాయి. అందువలన నేను అవేమీ చెయ్యను అని చెప్పి తను అక్కడి నుండి ముందుకు వెళ్ళిపోయింది. ముందుకు వెళ్ళేసరికి తనకు పరమేశ్వరుడు కనిపించాడు. సాధువు రూపంలో ఉన్న పరమేశ్వరుడు గుడిని శుభ్రం చేయమని అడిగితే అదే సమాధాన్ని చెప్పింది అమావాస్య. తను కాళీమాతకు, గంగామాతకు, అందరికీ కూడా అదే సమాధాన్ని చెప్పింది. చెప్పి తన నావను దాటి తన అన్నా వదినల ఇంటికి వెళ్ళింది. అమావాస్య రావటంతో వదినలు, ఇది ఎందుకు వచ్చింది మన ఇంటికి అని అనుకుంటున్నారు. సరే అని చెప్పి అమావాస్య ఆ రోజుకు అక్కడే ఉంది. మరుసటి రోజు ఉదయాన్నే నేను బయలుదేరుతున్నాను అని చెప్పేసరికి అన్నా వదినలు సరే వెళ్ళి రమ్మని అంటారు. అప్పుడు అమావాస్య, అదేంటి నన్ను వెళ్ళిపోమంటున్నారా? పౌర్ణమి వచ్చినప్పుడు పౌర్ణమికి మీరు సంచిని ఇచ్చి పంపించారు, మరి నాకు ఏమీ ఇవ్వరా అని అడిగింది. అలా అడిగేసరికి వదినలు, అమ్మా, సంచి నీ ఇంటికి పంపిస్తాము, నువ్వు వెళ్ళిపో అని అంటారు. అమావాస్య మళ్ళీ నదిని దాటి గంగామాత దగ్గరకు వచ్చింది. గంగామాతను కూడా నేను వెళ్తున్నాను అని చెప్పింది. ఆమె కూడా సరే వెళ్ళు అని అనేసరికి నాకు సంచిని ఇవ్వరా అని అడిగింది.
నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపోమ్మని చెప్పింది అవ్వ. కాళీమాత, పరమేశ్వరుడు, తులసీమాత కూడా సంచి నీ ఇంటికి వస్తుంది, వెళ్ళిపో అని చెప్తారు. అమావాస్య ఇంటికి చేరుకునేసరికి తన ప్రాంగణంలో 5 సంచులు ఉన్నాయి. అమావాస్య ఆ 5 సంచులు తెరచి చూసేసరికి మట్టితోనూ రాళ్లతోనూ పాములు తేళ్లతోనూ నిండి ఉన్నాయి. అవి బయటికి వచ్చి తన ఆస్తిని తినేశాయి. అమావాస్యకు బుద్ధి వచ్చింది. అప్పుడు తను దేవుడా, భగవంతుడా, నన్ను కాపాడమంటూ వేడుకుంటూ ఉంది. అప్పుడే పౌర్ణమి అక్కడకు వచ్చింది. అప్పుడు అమావాస్య పౌర్ణమితో, నీకు సమస్తమైన సుఖాలు లభించాయి, కానీ నాకు ఏమీ లభించలేదు, ఎందుకు అని అడిగింది. దానికి పౌర్ణమి, నేను అందరితో చాలా మంచిగా ప్రవర్తించాను. ఇంకా అన్నా వదినలకు నేను ఎప్పుడూ కూడా సహాయాన్ని చేస్తూనే ఉన్నా. నువ్వు వదినలకు ఎప్పుడూ ఎటువంటి సహాయాన్ని చేయలేదు. నీకు వదినలు ఎందుకు సహాయం చేస్తారు అని అడిగింది. పైగా నువ్వు దారిలో కనబడిన అవ్వలకు, సాధువుకు ఎవ్వరికీ కూడా విలువను ఇవ్వలేదు. వారు చెప్పిన ఏ మాటను కూడా నువ్వు వినలేదు. అందువలనే భగవంతుడు నీకు ఏమీ ఇవ్వలేదు అని అంటుంది. అప్పుడు అమావాస్య పౌర్ణమిని క్షమించమని అడిగింది. ఇదంతా కూడా తెలిసి తెలియకుండానే జరిగిపోయింది అని చెప్పింది. నేను కూడా భగవంతుణ్ణి ప్రార్థించి వీటన్నిటినీ పొందుతాను అని చెప్పింది. అప్పుడు పూర్ణిమ ఇలా అంటుంది, చెల్లి, నువ్వు ఎప్పుడూ కూడా ఈ 3 సూత్రాలను గుర్తుపెట్టుకో. ఈ సూత్రము అందరిపైన కూడా దయ కలిగి ఉండాలి. ప్రతిరోజు కూడా 108 సార్లు ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని జపిస్తూనే ఉండు. 3వ సూత్రంగా ఎప్పుడూ ఎవరినీ కూడా బాధ పెట్టకూడదు. మంచి కర్మలనే చేస్తూ ఉండాలి. ఈ 3 సూత్రాలను ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉండాలి. వాటిని ఎప్పుడూ కూడా మనసులో ఉంచుకోవాలి. నేను మంచి మనస్సుతో భగవంతుణ్ణి ప్రార్థించాను. అందరికీ కూడా సహాయాన్ని చేశాను. అందరి పనులను చేశాను. అందువలనే నాకు అన్నీ లభించాయి. నీ దగ్గర ఏమున్నాయో అవన్నీ కూడా పోగొట్టుకున్నావు అని అంది. అప్పుడు అమావాస్య బుద్ధి తెచ్చుకొని ఇంటికి వెళ్ళింది. అప్పటి నుండి ఇంట్లో పూజలు చేయటం ప్రారంభించింది. రోజు పరమేశ్వరుని క్షమాపణ అడగటం మొదలుపెట్టింది. కాబట్టి ఎప్పుడూ కూడా మంచి కర్మలను చేయాలి అనే విషయాన్ని ఈ కథ ద్వారా గ్రహించాలి. అమెజాన్లో బెస్ట్ డిస్కౌంట్స్ కోసం వీడియో డిస్క్రిప్షన్లో లింకు ఉంది, చూడండి. అలాగే మా టెలిగ్రామ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.